రీసెంట్ గా హైపరాదిపై అనసూయ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాలకు వెళ్తే రీసెంట్ గా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 12 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు మల్లిమాల. ఇందులో భాగంగా జబర్దస్త్ లో ఉన్న పాత యాంకర్స్, పాత జడ్జెస్ అనసూయ భరద్వాజ్, నాగబాబు, కుసుబు, ఇంద్రజ, జబర్దస్త్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ కూడా విచ్చేశారు. కొంతమంది రానప్పటికీ మరికొంతమంది విచ్చేశారు. ఎప్పటి నుంచో జబర్దస్త్ టాప్ జడ్జ్ అయిన రోజా గారు మాత్రం రాలేదు. అయితే అనసూయ గారు వచ్చిన వెంటనే జబర్దస్త్ హైపరాదిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు నేను జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయింది వీడి వల్లే అంటూ, హైపరాదికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడంటూ, రియాలిటీగా స్కిట్ చేసినా కూడా ఎవరికి అర్థం కాలేదంటూ, అసలు నేను ఇంత బ్యాడ్ అయింది హైపరాది వల్ల అంటూ షాకింగ్ కామెంట్ చేశారు అనసూయ. నేనేదైనా మొహం మీద చెప్పేస్తా, లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకునే టైప్ కాదంటూ బహిరంగంగా స్టేజ్ పై చెప్పేశారు అనసూయ. అసలు జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళడానికి గల కారణం హైపరాది అనంటూ కళాఖండిగా చెప్పేశారు. హైపరాది గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్నది జడ్జా, మేనేజరా, యాంకరా, ఏదైనా సినిమా యాక్టరా, పెద్ద హీరో అని చూడరు. ఆన్ ది టైం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ పంచులు వేసేస్తూ ఉంటారు హైపరాది. పంచులు కొంతమందికి నవ్వించినా కూడా మరి కొంతమందికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అన్నట్లుగా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది సీరియల్ ఆర్టిస్టులకి, సినిమా యాక్టర్స్ కి, షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా సమయాల్లో సుడిగాలి సుధీర్పై పంచులు వేస్తూ ఉంటే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ దారుణంగా హైపరాదిపై కామెంట్స్ కూడా చేసేవారు. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది హైపరాది అంటూ. ఆ తర్వాత చూసుకుంటే పొలిటికల్ పార్టీలో కూడా అక్కడ ఉన్నది ఎమ్మెల్యేనా, ఎంపీనా, పిఎంఆ, సీఎం అన అనవసరం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు హైపరాది. ఇదే తరహాలో అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ లో ఉండేటప్పుడు హైపరాది ఇష్టం వచ్చినట్లు పంచులు వేసేవారు. ఒక పక్క హైపరాది పంచుల్ని తట్టుకోలేని అనసూయ జబర్దస్త్ నుంచి సడన్ గా బయటికి వెళ్లిపోయారు. మరి సినిమాల కారణంగా బయటికి వెళ్లిపోయారా, లేక ఈ షో టీఆర్పీ పెంచడానికి ఎలా ఉంటున్నారా, లేదా నిజంగానే జబర్దస్త్ హైపరాది వల్లే బయటికి వెళ్లిపోయారనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్